హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామన్ మ్యాన్. ఈరోజు మనము మహాలక్ష్మి టెంపుల్ చూసేకెళ్తున్నాము. ఇది గొరువునల్లి ఊర్లో ఉంది. కొరటిగెర తాలూకు, తుమ్కూరు డిస్టిక్. ఇది బెంగళూరు దగ్గరగా వస్తుంది. టెంపుల్ చూసేకి చాలా బాగుంటుంది, చూపిస్తానండి. ఈ టెంపుల్లో మంగళవారం, శుక్రవారం బాగా పూజలు జరుగుతాయి. ఈ టెంపుల్లో మీరు ఏమైనా పూజ చేయించాలంటే అక్కడే టెంపుల్ ముందరే అన్నీ దొరుకుతాయి. అక్కడే మీరు కొనుక్కొని అక్కడ పూజ చేయవచ్చు. ఇది గుడి లోపలికి వెళ్తున్నాము, క్యూలో వెళ్ళాలి. అక్కడ పూజారి కూర్చొని ఉంటారు. వాళ్ళకి మనము తెచ్చిన పూజ సామాగ్రిని ఇస్తే పూజారి పూజ చేయిస్తాడు. ఇక్కడే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇదే ఎంట్రన్స్ లోపల. ఇదే చూడండి, మహాలక్ష్మి దర్శనానికి ఇలానే క్యూలో వెళ్ళాలి. చాలా బాగుంటుంది. మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతాయని చాలామంది చెప్తారు. మీరు కూడా ఒకసారి బెంగళూరు నియర్ బై ఏదైనా టెంపుల్ చూడాలనుకుంటే కనుక ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ని 1910వ సంవత్సరంలో కట్టించారంట. ఇది తీత రిజర్వాయర్కి దగ్గరగా ఉంటుంది. టెంపుల్ చూసేకి చాలా బాగుంటుంది. చాలామంది ప్రజలు ఇక్కడ చూసేకి వస్తుంటారు. బెంగళూరు నియర్ బై ప్లేసెస్లో ఇది చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ఇక్కడిని ఇంకా మహాలక్ష్మిని తీసుకెళ్ళి ఊర్లో జాతర చేసేకి కూడా ఇక్కడిని ఇంకా మహాలక్ష్మిని తీసుకెళ్తారు. మీరు ఎప్పుడైనా బెంగళూరు దగ్గరలో ఉన్న టెంపుల్స్ చూడాలనుకుంటే కనుక ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యమైనది. లక్ష్మీ టెంపుల్ ఇది. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 3 వృక్షాలు ఉన్నాయి. దీని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరికలు జరుగుతాయని అక్కడ చెప్తారు. ఈ టెంపుల్ని మధ్యాహ్నం 12:30 క్లోజ్ చేస్తారు. మళ్ళీ 5:30కు ఓపెన్ చేస్తారు. పొద్దున 9:30 ఇంకా 12:30 వరకు దర్శనాలు చేసుకుంటారు ప్రజలు వచ్చేసి. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలనిపిస్తే కనుక చాలా మనసు అనేది చాలా ప్రశాంతత కోరుకుంటుంది. చాలామందికి చాలా ప్రదేశాలు చూడాలి, చాలా టెంపుల్ చూడాలి, కొత్త కొత్త టెంపుల్స్ కానీ కొత్త కొత్త ప్లేసెస్ కానీ చూడాలని అనుకునేవాళ్ళు నా యూట్యూబ్ ప్రొఫైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త కొత్త ప్రదేశాలు చూపిస్తాను, కొత్త కొత్త టెంపుల్స్ చూపిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వీడియో తీసుకొని మీకోసమని పెడతాను. బెంగళూరు దగ్గరలోని ప్రతి ఒక్క ప్లేస్ను నా యూట్యూబ్లో పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా బెంగళూరు వస్తే కన్నా ఏ ప్లేస్ చూడాలి, ఎక్కడ దగ్గరలో ఏమేమి ప్రదేశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. ఈ టెంపుల్ పక్కనే రంగనాథ స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం బెంగళూరు నుంచి ఈ టెంపుల్కి చాలామంది ప్రజలు వెళ్తారు. ఈ దేవస్థానాన్ని కమలమ్మ అనే ఒక మహిళ స్థాపన చేయబడిందంట 1910వ సంవత్సరంలో. ఈ దేవస్థానాన్ని ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఓపెన్ చేస్తారు. ఈ టెంపుల్లో దేవుని దర్శనం అయ్యాక ఇక్కడ భోజన సౌలభ్యం కూడా దొరుకుతుంది. మధ్యాహ్నం 12 గంటల ఇంకా 4 గంటల వరకు టెంపుల్ వాళ్ళే భోజనం పెడతారు. భోజనం కూడా తినక చాలా టేస్టీగా ఉంది. దేవుని ప్రసాదం లెక్క అందరూ ఖచ్చితంగా దేవస్థానం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసుకొని వెళ్తారు. మేము కూడా ఇక్కడికి భోజనం తినేకి వెళ్ళాము. తిన్న తర్వాత మనం తిన్న ప్లేటు, గ్లాసు నీట్గా వాష్ చేసి అక్కడ పెట్టేసి రావాలి. చూడండి, భోజనశాల కూడా చాలా పెద్దగా ఉంది. కనీసం ఒక 2000 మంది ఒకసారి కూర్చొని ఇక్కడ భోజనం చేయవచ్చు. అంత పెద్దగా తయారు చేశారు ఈ భోజనశాలని. ఇక్కడ భోజనంలో ఫస్ట్ పరమాన్నం పెడతారు. పరమాన్నం అంటే మామూలుగా బెల్లం అన్నము, తర్వాత వైట్ రైసు, సాంబారు, తర్వాత మజ్జిగ ఇస్తారు. అన్నీ ఇక్కడే రెడీ చేస్తారు. అంటే రైస్ కానీ, పరమాన్నం కానీ, సాంబార్ కానీ, మజ్జిగ కానీ అన్నీ ఇక్కడేనే రెడీ చేసి వాళ్ళు అందరికీ పంచుతారు. ఇక్కడ భోజనం అయ్యాక మేము బయటకు వచ్చి దగ్గరలో ఉన్న తిథి డ్యామ్ చూసేకి వెళ్ళాము. ఆ డ్యామ్ చాలా పెద్దగా ఉంది. నీళ్ళు కూడా చాలా ఉన్నాయి. డ్యామ్లో చేపలు కూడా ఉన్నాయి. చూసేకి చాలా ఆనందంగా అనిపించింది. ప్రజలు చాలామంది ఇక్కడ చూసేకి వస్తుంటారు. ఇది టెంపుల్ ఇంకా జస్ట్ ఒక 10 మినిట్స్ వాక్లో ఉంది. కొంచెం నడుచుకొని వెళ్తే కనుక అక్కడ డ్యామ్ చూడవచ్చు. డ్యామ్ కూడా చాలా పెద్దగా ఉంది. మీకు కూడా ఈ టెంపుల్ చూడాలనిపిస్తే కనుక ఇది బెంగళూరు ఇంకా కొరటిగెర రోడ్లో ఉంటుంది. చూసారు కదా ఈ వీడియో మీకు ఇష్టమవుతుంది అని అనుకుంటున్నాను. ఇష్టమైతే ఒక లైక్, ఇంకా కొంచెం ఇష్టమైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో చూసిన వారందరికీ థ్యాంక్స్ అండి.